అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ దీన్ని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. మీకంటూ సమయాన్ని నా ప్రభు నిర్ణయించాడు. ప్రస్తుతానికి మన బ్రతుకులు ఎన్నో దుర్వార్తలు వింటున్నాం కదా. కష్టం వెనకాల చాలా నష్టాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ఒక దుర్వార్త వింటున్నాం, మరొక రోజైనా శుభవార్త వింటాం అనుకుంటున్నాం, కానీ ప్రతిరోజు మన హృదయాన్ని గాయపరిచే వార్తలే మనం వింటున్నాం. అవమానం వెనకాల అవమానం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి, నిద్ర లేదు, మనసుకి శాంతి లేదు. ఇట్లాంటి పరిస్థితుల మధ్యన ప్రయాణం చేస్తున్నాం. ఒకవైపు చూస్తుంటే దేవుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నా బ్రతుకులో ఒక శుభవార్త పంపించయ్యా అని ఎదురు చూస్తున్న మీ అందరి బ్రతుకుల్లో గొప్ప శుభవార్తను ప్రభు పంపించబోతున్నారు. ఇంతకాలం ఎన్ని అవమానాలు అయితే పొందారో, ఇంతకాలం ఎంత నిరుత్సాహం అయితే మీరు అనుభవించారో, వాటన్నిటినీ కొట్టివేయగలిగిన ఉన్నతమైన శుభవార్తలను నా ప్రభు మీకు పంపించునుగాక. దేవుడు తన పిల్లలను ఎంతమాత్రం అవమానపరిచే దేవుడు కాదు. తన పిల్లలను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని కోరుకునే దేవుడు ఆయన. దేవుని వాక్యంలో అద్భుతమైన సందర్భం ఒకటి ఉంది. ఆదికాండము 41వ అధ్యాయము 40వ మాట చదవగలిగితే, నీవు నా ఇంటికి అధికారివి ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందరు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఉందనని ఏసేపుతో చెప్పాను. దేవుని కృపను బట్టి ఏసేపుకు ఒక బలమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఎందుకంటే ఏసేపు చాలా నమ్మకస్తుడు, ప్రభుని అమితంగా ప్రేమించిన వాడు. ఎన్ని శోధనల మధ్యన ప్రయాణిస్తున్నా, ఎన్ని అవమానాల నిందలు తన మీద పడుతున్నా తన నోరు విప్పకుండా తన కన్నీరంతా ప్రభు పాదాల దగ్గర కార్చిన వాడు. ప్రియ సంగమా, సొంత కుటుంబానికి దూరమైన వాడు, సొంత కుటుంబం చేత వెలివేయబడిన వారు గుండెల మీద తన్నారండి. వాస్తవానికి చెప్పాలంటే ఒక దెబ్బ కొడితే కసేపు అయితే ఆ నొప్పి పోద్దేమో, కానీ మానసికంగా ఏసేబుని చాలా గాయపరిచారు. జీవితాంతం తన బ్రతుకులు ఆ పెయిన్ ఉండిపోయింది. అంత నిరుత్సాహం మధ్యన ఏసేబు ఉండినా, తన ఒక పనివాడిగా చేర్చబడిన తర్వాత ఒక బానిస గృహంలో పనిచేస్తున్నప్పుడు కూడా అతడు చాలా నమ్మకంగా దేవుని వైపు చూస్తూ, అంటే ఒక లెక్క చెప్పాలంటే ప్రాంతం మారినా పరిశుద్ధత మారలేదు, ప్రాంతం మారినా తన భక్తి జీవితం మారలేదు. దేవుని వైపు చూస్తూనే బ్రతికాడు. దేవుడు తను విడిచిపెట్టలేదు. కానీ ఎన్నో దుర్వార్తలు విన్నాడు. ఆ సమయాన్ని కూడా ధైర్యం తెచ్చుకొని దేవుడు నాకు చూపించిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడని విశ్వాసం ఉంచాడు. తన సమయం కోసం ఎదురు చూశాడు, తొందరపడలేదు. కొన్ని సందర్భాల్లో మనం ఆశీర్వాదాలు పొందకపోవడం గల కారణం తెలుసా? మనం తొందరపడుతూ ఉంటాం. ప్రతి విషయంలో ఏదో ఒకటి మన బలం చేత సాధించుకుందామని, మన జ్ఞానం చేత సాధించుకుందామని మనం ప్రభు చిత్తాన్ని పక్కన పెట్టి మనకు నచ్చిన మార్గంలో ప్రయాణించడం వల్ల దేవుని ఘనమైన ఆశీర్వాదాలు మనం చూడలేకపోతున్నాం. ప్రభు మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. కానీ ఏసేపు అట్లా కాదు, ఎదురు చూస్తూనే వచ్చాడు. చెరసాల అనుభవాల్లోకి వెళ్ళాడు. కానీ దేవుని కృప ఏంటంటే, చెరసాల్లోనే డైరెక్ట్గా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరికి దేవుడు తీసుకెళ్ళాడు. ఈ సంగమా, రాజు ఉంగరం వల్ల ఏసేపు చేతికి పెట్టబడింది. ఏసేపు దేవుని ఆత్మచేత నింపబడిన వాడిగా ఆ స్థలాల్లో సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు. ఇంతకాలం ఎన్నైతే అవమానాలు అనుభవించాడో, ఇంతకాలము ఎంత తృణీకరణ అయితే అనుభవించాడో, వాటన్నిటినీ కొట్టివేసే అంత ఉన్నతమైన శుభవార్తని ఏసేబుకు పంపించినట్లే ఈరోజు నా ప్రభు నీకు కూడా తన ఘనమైన కార్యాలు చూపించబోతున్నారు. గొప్ప శుభవార్తలు పంపించబోతున్నారు. మీ హృదయంలో పట్టుకున్న బాధ, మీ హృదయాన్ని వేధిస్తున్న ప్రతి ఒక్క ఆలోచనని దేవుడు తొలగించి ఆనంద బాష్పాలు కురిపించే శుభవార్తలను ప్రభు పంపించబోతున్నాడు. నాకు తెలుసు, ఈ వీడియో చూస్తున్న వీళ్ళు చాలా మంది ఎన్నో అవమానాల మధ్యన ప్రయాణిస్తున్నారు కదా. సొంత వారి చేత తృణీకరించబడ్డారు, నలుగురు మధ్యన అవమానించబడ్డారు. నువ్వెంత, నీ బ్రతికెంత అని చాలా మంది మన వెనకాల మాట్లాడుకున్నారు కదా. కానీ ఏవి కంగారు పడకండి. నా ప్రభు మీకంటూ ఒక సమయాన్ని నిర్ణయించాడు. అప్పటిదాకా ఎదురు చూడండి. ఒకలేదో మనలో ఒక మాట అన్నారని మీరు 4 మాటలు ఎక్స్ట్రా వేసి ఏం చెప్పక్కర్లేదు. ఒకరు మనల్ని కొట్టారని 4 దెబ్బలు వారికి తగలాలని ఎన్నడూ ప్రార్థించకండి. మీరు మౌనంగా నిలిచిపోయి ప్రభు వైపు చూడండి. మీకోసం నూతన శుభవార్తలను దేవుడు సిద్ధపరిచాడు. అవి ఎట్లా ఉంటే తెలుసా? మీ శత్రువులందరూ చూస్తుండగానే వారి కళ్ళ ముందర నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఎవరికి అందలేనంత ఉన్నతమైన సింహాసనం మీద ప్రభు కూర్చోబెట్టబోతున్నాడు. ఆనాడు ఏసేబుని గుంతలు వేసినప్పుడు వారి అన్నలు ఎట్లా చూశారు తెలుసా? ఏసేబుని ఒక బలహీనుడిగా చూశారు. ఏసేబుకు విలువ ఇవ్వకుండా ఏసేబుని పరాయి దేశానికి చిల్లర కమ్మివేశారు. కానీ అట్లాంటి పరిస్థితి మధ్యన ఏసేబు ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. తన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు. ప్రభుతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు లేకపోయినా, తండ్రి లేకపోయినా, అన్నదమ్ముల యొక్క సపోర్ట్ లేకపోయినా నా ప్రభు నాకు తోడుగున్నాడని ఆయనను చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభు ఎంత ఘనమైన కార్యాలు జరిగించాడో నేను మాటల్లో వివరించలేను.
ఒకానొక సందర్భాన్ని యేసేపు పాదాల దగ్గర వారు అన్నలు పడతారు. అయ్యో మమ్మల్ని క్షమించు అన్నట్లు మాట్లాడతారు. ఎందుకంటే భయపడుతున్నారు. యేసేపు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ప్రియ సంగమా, రాబో దినాల్లో నా ప్రభు మీకు అట్లాంటి కార్యాలు జరిగించబోతున్నాడు. ఎందుకంటే నా బ్రతికేంటో నాకు బాగా తెలుసు. వేడివేడి అన్నంలో నాకు ఇష్టమైన కూర కలిపితే ఆ బాక్స్ని ముక్కు దగ్గర పెట్టుకుని ఆకలి తీర్చుకున్న బ్రతుకు నాది. అట్లాంటి స్థితిలో ప్రయాణం చేశాను. నా ఉమ్ముని అరగంట సేపు నోట్లో పెట్టుకుని నీళ్ళలాగా తాగేవాడిని. అది రక్తంలో బయటకు వచ్చేది. నా ముక్కంతా రక్తపు తడి, నా నోరంతా రక్తపు వాసన. క్లిష్టమైన పరిస్థితుల మధ్యన ప్రయాణం చేశాం. ఒకవైపు చూస్తే ఏడుపు, మరొక వైపు చూస్తే కుటుంబం అంతా కలవరం చేత నింపబడింది. సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. గుండెలు పగిలేలాగా చాలామంది ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది ఏమన్నారంటే ఇంక చనిపోతాడు, మీరు డబ్బులేమీ ఖర్చు పెట్టకండి, అప్పులు పాలవద్దని పలు రకాల మాటలు చెప్తూనే వచ్చారు. కానీ గొప్ప విషయం ఏంటంటే వాటన్నిటినీ తారుమారు చేయగలిగిన సాక్ష్యాన్ని ప్రభు మాకు ఇచ్చారు. ప్రియ సంగమా, ఈరోజు ధైర్యంగా తలెత్తుకుని అనేక మంది మధ్య నిలబడి ఒక మాట అయితే చెప్పగలుగుతున్నా, మా సమయాన్ని దేవుడు ప్రారంభించాడు. ఆగిపోతున్న మా జీవితాన్ని దేవుడు మరలా తిరిగి ప్రారంభించాడు. హాస్పిటల్లోనే మా చరిత్ర ముగించబడుతుంది అనుకున్నారు, కానీ ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు తిరిగి రాయడం ప్రారంభించాడు. అదే ధైర్యంతో అంటున్నాను, నీ బ్రతుకులో దేవుడు కార్యం జరిగిస్తాడు. నీకంటూ ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఘనమైన పాత్రలు ఈరోజు మేము వాడబడుతున్నాం. నా గుండెల్లో నుంచి మాట చెప్తున్నాను, రాబో దినాల్లో మీరు తలదించుకున్న చోటే అనేక మంది మధ్యన తలెత్తుకొని సాక్ష్యం చెప్పేలాగా దేవుడు చేస్తాడు. ఏ బిడల కోసమైతే ఏడుస్తున్నావో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ భర్త మార్పు కోసమైతే మీరు కన్నీరు గారుస్తున్నారు, ఆ భర్తని ఉన్నతమైన విశ్వాసవీరుడిగా దేవుడు మారుస్తాడు. కుటుంబాలు విడిపోతున్న పరిస్థితుల మధ్య ఉన్నాయి కదా, చాలా మంది మీ కుటుంబాల వైపు వేలెత్తి చూపి ఇంక మీ బ్రతుకులన్నీ అయిపోయాయని వెనకాల హేళన చేస్తూ మాట్లాడుతున్నారు కదా. ఏవి కంగారు పడకండి, మీరు మాత్రం నోరు జారకండి. దేవుడు మీకంటూ ఒక సమయాన్ని నిర్ణయించాడు. కలవరపడాల్సిన అవసరం లేదు. నన్ను కూడా దూషించారండి. బైబిల్ పట్టుకున్న తర్వాత ఇంకంతే వీడు బ్రతుకంతా ఇట్లానే ఉంటుంది అనుకున్నారు. కానీ దేవుడు అంచెలంచెలుగా హెచ్చించడం ప్రారంభించాడు. అందరి నోర్లు ముయించే గొప్ప సాక్ష్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఉందండి, మనకంటూ ఒక టైం దేవుడు నిర్ణయించాడు. ఏవి కంగారు పడకండి. అన్ని రోజులు ఒకలా ఉండవు. ఈరోజు బలహీనుడే రేపు బలవంతుడు అవుతాడు. ఈరోజు బలవంతుడే రేపు బలహీనుడిగా కూడా మార్చబడతాడు. ఈరోజు ఆరోగ్యం లేనంటి వాడు రేపు ఉన్నతమైన సజీవ సాక్షిగా మార్చబడతాడు. నాకన్నీ ఉన్నాయి అని గర్వపడేవాడు రేపు కనీసం మెతుకులు కూడా తినడానికి ఉండదు. ఎందుకంటే ఎవరి జీవితాలు ఎట్లా మార్చబడతాయో మనకు తెలియదు. అందుకే కొంతమంది అంటారు, అయ్యా ఒకప్పుడు మేము కారులో తిరిగాం, ఒకప్పుడు మేము ఈ బిల్డింగ్లో బ్రతికాం, ఒకప్పుడు బాగా సమృద్ధిగా మేము తిన్నాం, ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదంటారు. టైం మారిపోద్ది, కానీ క్రైస్తవుడు టైం దేవుడు మారుస్తాడు. ఈ సంగమా, ధైర్యంగా ఉండండి. మీకంటూ ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.